హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ఈరోజు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా చేస్తారు అసలు? రూట్ కెనాల్ అనేది మన డెంటిస్ట్లో ఇట్స్ బేసిక్ ప్రొసీజర్ అండి. పుచ్చు అనేది నర్వ్ దాకా వెళ్ళినప్పుడు పేషెంట్ పెయిన్ అండ్ సెన్సిటివిటీ అనేది ఫీల్ అవుతారు. అలాంటి టైంలో మనం ఓన్లీ ప్రొసీజర్ సేవ్ చేసే ప్రొసీజర్ ఏమన్నా ఉంది అంటే అది ఓన్లీ రూట్ కెనాల్ అనమాట. సో రూట్ కెనాల్లో మనం పన్ను అనేది తీయడం ఏమి ఉండదు. లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసేసి దాన్ని మళ్ళీ ఆర్టిఫిషియల్గా క్లోజ్ చేసి దానిపైన తొడుగు అనేది వేస్తాం. అలా రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే. మన దగ్గర నార్మల్ రూట్ కెనాల్ చేస్తాము, అడ్వాన్స్ లేజర్ అనేది యూజ్ చేసి లేజర్ రూట్ కెనాల్ అనేది కూడా చేస్తామండి. సో లేజర్ రూట్ కెనాల్లో మనం లేజర్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ యూజ్ చేయడం వల్ల దాని ప్రెసిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇన్ రూట్ కెనాల్. ఓకే. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి వాళ్ళల్లో ఎప్పుడు ఎక్కువగా అవసరం పడుతుందంటారు? పుచ్చు అనేది నర్వ్ దాకా వెళ్ళిపోయినప్పుడు ఒకసారి మనం ఎక్స్రే తీసుకుని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనం పేషెంట్కి అది రూట్ కెనాల్కి వెళ్తుంది అని చెప్తామండి. ఇంకొక టైంలో ఏంటంటే కింద పెరియాపెకల్ ఇన్ఫెక్షన్ అంటారు, రూట్ కింద పెద్దగా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, పస్ ఫామ్ అయిపోతుంది. అలాంటి కేసెస్లో కూడా మనం రూట్ కెనాల్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇంకొక కేసెస్లో ఏంటంటే బాగా పన్ను అరిగిపోయి అక్కడ పుచ్చు లేకపోయినా అలాంటి కేసెస్లో కూడా మనం పన్ను సేవ్ చేయడానికి రూట్ కెనాల్ చేసి దానిపైన తొడుగు అనేది వేయడం జరుగుతుంది. సో డాక్టర్ గారు, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల పెయిన్ ఏమన్నా ఉంటుందంటారా? అస్సలు అండి, చిన్న ఎనస్థీషియా ఇచ్చి చేయడం వల్ల అసలు రూట్ కెనాల్ ప్రొసీజర్ ఇట్స్ పెయిన్లెస్ ప్రొసీజర్. మన దగ్గర ఓన్లీ పెయిన్లెస్ ప్రొసీజర్స్ మనం చేస్తాం. సో శ్వేత గారు, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని డేస్ రెస్ట్ అవసరం అంటారు? అలానే ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అసలు రూట్ కెనాల్ చేసిన తర్వాత ఎటువంటి రెస్ట్ అవసరం లేదండి. డైరెక్ట్గా మన హాస్పిటల్ నుంచి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బెడ్ రెస్ట్ కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. సో పోస్ట్ రూట్ కెనాల్ చేసిన తర్వాత ఏం ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అంటే అటు సైడ్ తినద్దు అని చెప్తాం క్యాప్ వచ్చేదాకా. అపోజిట్ సైడ్ నుంచి అన్ని తినచ్చు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ ఉండవు. సో శ్వేత గారు, జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ లైక్ పన్ను తీసేయడం అంటారు కదా, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటారు? రూట్ కెనాల్ అనేది మనం పన్ను సేవ్ చేసే ప్రొసీజర్ అండి. అందులో మనం పన్ను తీయం, ఆ పన్నుని ఎట్టి పరిస్థితుల్లోని మనం సేవ్ చేస్తాం. ఎక్స్ట్రాక్షన్ అంటే ఇంకా పన్ను తీసేయడమే. పన్ను తీసిన తర్వాత మళ్ళీ దానికి రిప్లేస్మెంట్ ఆప్షన్ మనం చూసుకోవాలి. ఓకే. యూజువల్గా పన్ను అనేది 3 లేయర్స్లో ఉంటుందండి. బయట లేయర్ అనేది ఇనామిల్, ఇంకా లోపల లేయర్ ఉన్నది డెంటిన్ అనమాట. ఆ లోపల నర్వ్ ఉంటుంది. ఇప్పుడు ఇనామిల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే చిన్నగా డిస్కలరేషన్ వచ్చినా, చిన్న క్యావిటీస్ ఏమైనా వచ్చినా కూడా మనం దానికి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కాకుండా చిన్నగా దానికి ఫిల్లింగ్ అనేది చేసుకుని మనం ఆ టూత్ని మనం సేవ్ చేయొచ్చు. ఆ ఫిల్లింగ్లో కూడా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట. ఒకటి టూత్ కలర్డ్ మెటీరియల్ ఉంటుంది, పౌడర్ లిక్విడ్ మిక్స్ చేసే జిఐసి అనే ఉంటుంది. అలాంటి మెటీరియల్స్తో మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఆ పుచ్చు అనేది ఫర్దర్గా పెద్దది అవ్వకుండా ఆ పన్ను అనేది అక్కడికే సేవ్ చేసేస్తాం అన్నమాట. అక్కడ క్యావిటీ అనేది అరెస్ట్ చేసేసుకొని. సో ఆ పుచ్చు అనేది ఒకవేళ ఆ ఇనామిల్ లేయర్ నుంచి సెకండ్ లేయర్ అంటే డెంటిన్లోకి వెళ్ళిందంటే పేషెంట్ అనేది సెన్సిటివిటీ ఫీల్ అవుతారు. ఆ టైంలో కూడా మనం రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా మనం వీలైతే ఒక సిమెంట్ లేకపోతే ఇంకో సిమెంట్ బేస్ తీసుకుని దానిపైన కూడా సిమెంట్ అనేది పెట్టి మనం రూట్ కెనాల్ వెళ్లకుండా పన్నుని మనం సేవ్ చేసుకోవచ్చు. బట్ అదే పుచ్చు ఒకవేళ పల్ప్ దాకా అంటే నర్వ్ దాకా వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఖచ్చితంగా మనం రూట్ కెనాల్ అనేది చేయాల్సి వస్తుంది. రూట్ కెనాల్ ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అది అసలు పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. చిన్నగా ఒక లోకల్ ఎనస్థీషియా ఎక్కడైతే మనకి పన్ను పుచ్చు అయిందో అదే ప్లేస్లో మనం చిన్న ఎనస్థీషియా ఇచ్చి అది ఒక 20 to 30 minutes వరకు లోకల్ ఎనస్థీషియా ఉంటుంది. ఆ టైంలోనే మనం రూట్ కెనాల్ అనేది ఫినిష్ చేస్తాం. మన దగ్గర అడ్వాన్స్డ్ రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయన్నమాట. రోటరీ ఇన్స్ట్రుమెంట్స్తో చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకి రూట్ కెనాల్ ఫినిష్ అయిపోతుంది, ప్రెసిషన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇదే కాకుండా ఇంకా అడ్వాన్స్ లేజర్స్ అనేవి యూజ్ చేసి మనం రూట్ కెనాల్స్ అనేవి చేయడం వల్ల ఇంకా అంటే తొందరగా మళ్ళీ మనకి ఆ పన్ను నుంచి ప్రాబ్లం రాకుండా హెల్ప్ అవుతుంది. బికాస్ లేజర్స్ అనేవి దోస్ ఆర్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్. అడ్వాన్స్డ్గా లేజర్ యూజ్ చేయడం వల్ల దాని ట్రీట్మెంట్ ఎఫిషియన్సీని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. వై ప్లాటినా డెంటల్ అంటే వీ హ్యావ్ 100% ఎఫిషియెంట్ డాక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. ఇన్ హౌస్ డాక్టర్స్ ఉంటారు అండి. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో చేస్తాము. 100% స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ ఫాలో అవుతాము విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. సో యూ హ్యావ్ టు చూస్ ప్లాటినా.
అసలు రూట్ కెనాల్ ప్రొసీజర్ ఎలా చేస్తారు అంటే లోపల రూట్స్ అనేవి ఉంటాయి, దాని లోపల నర్వ్స్ ఉంటాయండి. అవి మనం లొకేట్ చేసుకుని ఆ లోపల నర్వ్స్ అని ఇన్ఫెక్టెడ్ నర్వ్స్ అని తీసేసుకుని దాన్ని మనం ఎన్లార్జ్ చేస్తాం. దాన్ని బిఎంపి ప్రొసీజర్ అని అంటాం. ఆ బిఎంపి తర్వాత అలా ఖాళీగా నర్వ్ తీసేసిన తర్వాత అట్లా ఖాళీగా ఉంచకూడదు. దాని లోపల ఇంకో మెటీరియల్ గట్టాపర్ష అని ఉంటుంది అనమాట, అది పెట్టేసి క్లోజ్ చేస్తాం. ఆ స్టెప్ని ఏమంటారంటే ఆబ్చురేషన్ ప్రొసీజర్ అని అంటాం. దానిపైన ఇంకో పర్మనెంట్ సిమెంట్తో క్లోజ్ చేస్తాం. అలా మన పన్నుని రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది చేస్తాం. రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్నును అలా వదిలేయచ్చు కదా, చాలా మంది అడిగే క్వశ్చన్ అండి. కానీ రూట్ కెనాల్ చేసిన తర్వాత కంపల్సరీ దానిపైన క్యాప్ అనేది వేసుకోవాలి. అది మీ అఫోర్డబిలిటీ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి, ఏ క్యాప్ అన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ క్యాప్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే వన్స్ మనం రూట్ కెనాల్ చేసాము అంటే రూట్ కెనాల్ అంటే వీఆర్ మేకింగ్ ఇట్ డెడ్. దానికి బ్లడ్ సప్లై, వైటాలిటీ సప్లై ఏమీ ఉండదు. పన్ను విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది రాంగ్ ఫోర్సెస్ పడడం వల్ల. సో దానికి మనం కంపల్సరీ క్యాప్ వేసుకుని ఆ టూత్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అలా క్యాప్ వేసుకోవడం వల్ల దాని లైఫ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ క్యాప్ వేసుకోలేదు అనుకోండి, పన్ను అనేది ఏ టైంలో అయినా విరిగిపోయే ఛాన్స్ ఉండొచ్చు. సో కంపల్సరీ రూట్ కెనాల్ అంటే రూట్ కెనాల్ అలాంగ్ విత్ అ క్యాప్. అసలు పన్ను ఎందుకు విరుగుతుంది రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత అని చాలా మందికి డౌట్ ఉంది కదండి. అది ఎలా అంటే మనం రూట్ కెనాల్ చేస్తామంటే వీఆర్ మేకింగ్ ఇట్ డెడ్. దానికి బ్లడ్ సప్లై, వైటాలిటీ సప్లై ఏముండదు. అప్పుడు ఆ పన్ను ఏమవుతుందంటే బ్రిటిల్ అయిపోతుంది. సో ఏమైనా రాంగ్ ఫోర్సెస్ అంటే పన్ను తాకినా, ఒక్కొక్కసారి ఏదైనా హార్డ్ సబ్స్టెన్స్ మనం కొరికినా అది బ్రిటిల్గా ఉంటుంది కాబట్టి మనం కొరకగానే అది పన్ను విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దానిపైన క్యాప్ అనేది వేయాల్సి వస్తుంది. ఓకే. సో శ్వేత గారు, పిల్లల్ని ఎక్కువగా మనం ఈ పుచ్చిపళ్ళు అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉన్నాం కదా, సో మీ దగ్గర వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? సో చిన్నపిల్లల్లో కూడా ఏదైతే పుచ్చు కనిపిస్తుందో ఎవరంటే పేరెంట్స్ అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేసి ఎక్కడైతే కనిపిస్తుందో ఏదైనా పుచ్చు కనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. ఇవి సూపర్ఫిషియల్గా ఉన్నాయి, ఏం డీపర్గా లేవు అనుకుంటే దాన్ని జస్ట్ ఒక సిమెంట్ పెట్టేసి మనం పన్నుని మనం సేవ్ చేయొచ్చు. అలా లేదు, ఒక్కొక్క చిన్న పిల్లలు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏంటంటే 3 years నుంచి కూడా నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు. ఇంత స్వెల్లింగ్ వచ్చేసి, పెయిన్ వచ్చేసి బాగా పన్నంతా ఖరాబ్ అయ్యేదాకా కూడా పేషెంట్స్ రావట్లేదండి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే మనం ఫస్ట్ ఒక ఎక్స్రే తీసుకుని ఖచ్చితంగా ఆ పన్నుని మనం సేవ్ చేయడానికే చూస్తాం. పిల్లల్లో ఎలాంటిదంటే పల్పెక్టమీ అని చేస్తాం. పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ఎలాగో కొంచెం అలాంటిదే సేమ్ ప్రొసీజర్ పల్పెక్టమీ అని చేస్తాం. పల్పెక్టమీ అనేది చేసి దానిపైన మళ్ళీ మనం వాళ్ళకి స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా చేయడం వల్ల పన్నుని మనం సేవ్ చేస్తాం. అసలు పాల పన్నే కదా ఎందుకు ఉంచుకోవాలి, తీసేయాలని చాలా మంది పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ అడుగుతారండి. బట్ ఖచ్చితంగా పిల్లల్లో కూడా మనం పన్ను అనేది సేవ్ చేయాలి. ఒకవేళ ఆ పన్ను మనం తీసేసామనుకోండి, పర్మనెంట్ టీత్ అనేది కరెక్ట్గా మళ్ళీ ఆ పొజిషన్లో రాదు. సో మనం ఒకవేళ సేవ్ చేసే పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా దానికి పల్పెక్టమీ అయినా ఫిల్లింగ్ అయినా చేసి ఆ పన్నుని మనం సేవ్ చేయాలి. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.